టీచర్స్ గైడ్ వారి వీక్లీ బులెటిన్కు స్వాగతం. ఈ వారంలో జరిగినటువంటి ప్రధానాంశాల గురించి తెలుసుకుందాం. వేగంగా టీచర్ పోస్టుల భర్తీ గంట. వేగవంతంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఏ విధానం ద్వారా భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలనే అంశంపై సమాలోచన చేస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు గారు తెలిపారు. శనివారం విశాఖలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ, పోస్టుల భర్తీని ఏపీపీఎస్సీ లేదా డిఎస్సి ద్వారా చేపట్టాలనే అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, ఎవరి ద్వారా అనేది 2 రోజుల్లో నిర్ణయిస్తామన్నారు. నెట్ నోటిఫికేషన్ విడుదల. యూజీసీ సిఎస్ఐఆర్ జాతీయ అర్హత పరీక్షలను ఇకపై సంయుక్తంగా నిర్వహించాలని సిఎస్ఐఆర్ నిర్ణయించింది. ఇంతకుముందు ఈ పరీక్షలను వేర్వేరుగా నిర్వహించేవారు. ఈ మేరకు ఈ ఏడాది నిర్వహించే ప్రక్రియకు సంయుక్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షను డిసెంబర్ 16న నిర్వహించనున్నట్టు పేర్కొంది. ఈ నెల 25 నుంచి అక్టోబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. మరిన్ని ఇతర వివరాలకు www.csirhrgs.in. 15 వరకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ గడువు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడంతో పాటు ఆడిట్ రిపోర్ట్ ఫైలింగ్ చేయడం కోసం అక్టోబర్ 15 వరకు గడువును పెంచుతున్నట్టు సోమవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాలల్లో అభ్యసన వారోత్సవాలు. మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని పాఠశాల విద్య, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ విద్యా మండలి సంయుక్త ఆధ్వర్యంలో అనుభవాత్మక అభ్యసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. ఇందులో భాగంగా బుధవారం నుంచి అక్టోబర్ 2 వరకు పాఠశాలల్లో అనుభవాత్మక అభ్యసనం, పని అనుభవంపై వారోత్సవాలను నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 10 పరీక్ష రుసుము తుది గడువు అక్టోబర్ 29. రాష్ట్రంలో 10వ తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యేవారు అక్టోబర్ 29వ తేదీలోగా రుసుము చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు సుధాకర్ తెలిపారు. ₹50 ఆలస్య రుసుముతో నవంబర్ 12 వరకు, ₹200 ఆలస్య రుసుముతో నవంబర్ 26 వరకు, ₹500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 10 వరకు చెల్లించవచ్చని తెలిపారు. విద్యార్థులు ₹125 మాత్రమే చెల్లించాలని, అంతకంటే అధికంగా వసూలు చేస్తే డిఈఓలకు ఫిర్యాదు చేయాలని సూచించారు. జివో 1784 ఆర్థిక శాఖ తేదీ 25/9/2018 డిజిటలైజేషన్ ఆఫ్ పెన్షన్ పేమెంట్స్ ఆర్డర్స్. ప్రభుత్వం పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్ పేమెంట్ ఆర్డర్లను డిజిటలైజేషన్ చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ వారి లెక్కల ప్రకారం రాష్ట్రంలో గల 196 ఏటీఓ ఆర్ ఎస్టీఓల పరిధిలో దాదాపు 3,53,000 మంది పెన్షనర్లు ఉన్నారు. పదోన్నతుల్లో రిజర్వేషన్లు. సుప్రీంకోర్టు కీలక తీర్పు. పదోన్నతుల్లో ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించడం తప్పనిసరి కాదంటూ గతంలో ఇచ్చిన తీర్పును పునః సమీక్షించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రమోషన్లకు రిజర్వేషన్లు అవసరం లేదంటూ 2006లో నాగరాజు పిటిషన్పై ఇచ్చిన
తీర్పును సమర్థించింది. 2006 తీర్పు పునః పరిశీలన కోసం 7 సభ్యుల విస్తృత ధర్మాసనానికి అప్పగించాలన్న ప్రభుత్వ అభ్యర్థనను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆధార్ చట్టబద్ధతపై అత్యున్నత ధర్మాసనం కీలక తీర్పుకు ఇచ్చింది. కేంద్రం తీసుకొచ్చిన ఆధార్ స్కీమ్ రాజ్యాంగపరంగా చట్టబద్ధమైనదేనని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఆధార్ ఫార్ములాతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. మిగతా గుర్తింపు కార్డులతో పోలిస్తే ఆధార్ ఎంతో విశిష్టమైనదని జడ్జీలు పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల కోసమే ఆధార్ సేవలను తీసుకొచ్చారని, డూప్లికేట్ ఆధార్ తీసుకోవడం అసాధ్యమని తెలిపారు. సమాజంలో అట్టడుగు వర్గాల వారికి ఆధార్ ఒక గుర్తింపని చెప్పారు. మండల విద్యాధికారుల ఖాళీల భర్తీకి ఆదేశాలు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మండల విద్యాధికారుల పోస్టులకు ఇన్ఛార్జీలను నియమించాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఆయా మండలాల్లో సీనియర్ ప్రధానోపాధ్యాయుడికి ఇన్ఛార్జ్ ఎంఈఓ బాధ్యతలు అప్పగించాలని సూచించింది. ఎక్కడైనా సీనియర్ ప్రధానోపాధ్యాయుడు లేకపోతే పక్క మండలంలోని వారికి బాధ్యతలు అప్పగించాలని పేర్కొంది. ఎన్ఎంఎంఎస్ పరీక్షకు గడువు తేదీలు పొడిగింపు. అప్లోడ్ చేయడానికి ఆఖరు తేదీ 5/10/2018, పేమెంట్ చేయడానికి ఆఖరు తేదీ 6/10/2018, డిఈఓలకు నామినల్ రోల్స్ పంపించుటకు చివరి తేదీ 7/10/2018. డిఈఓలు నామినల్ రోల్స్ను డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ పంపించే చివరి తేదీ 9/10/2018 గాను నిర్ణయించడం జరిగింది. పిఆర్సి అరియర్స్ తీసుకోకుండా 1/4/2015 గాని ఆ తర్వాత గాని పదవీ విరమణ చేసిన లేదా మరణించిన ఉద్యోగులు 2/6/2014 నుండి 31/3/2015 మధ్య కాలానికి పిఆర్సి అరియర్స్ పొందుటకు అర్హులే. సదరు ఉద్యోగులను చివరగా పనిచేసిన స్టేషన్లలో నవంబర్ 2018లో నగదు చెల్లించవలెనని డిటిఏ అమరావతి వారు డిప్యూటీ డైరెక్టర్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ట్రెజరీస్ లకు సూచించడం జరిగింది. వాయిస్ సర్క్యులర్ మెమో నంబర్ ఫైనాన్స్ 02-18023/3/2018. వేతన సవరణ కమిషన్కు వినతులు ఏకంగా 400కు పైగా వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. వేతన సంఘం సిఫార్సుల్ని వచ్చే ఏడాది మార్చిలోగా ప్రకటించే అవకాశాలు లేవని తెలుస్తోంది. లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని, అందువల్ల కనీసం 6 నుంచి 8 నెలల సమయం కన్నా ఎక్కువే పడుతుందని అంటున్నారు. దీంతో ఎన్నికలకు ముందుగా పిఆర్సి వచ్చే అవకాశాలు లేవని, ఏ నిర్ణయమైనా వచ్చే ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుందని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. మాస్టర్ హెల్త్ చెకప్ జీఓఆర్టీ నంబర్ 492 డేట్ 27/9/2018. మాస్టర్ హెల్త్ చెకప్ ఉద్యోగి లేదా పెన్షనర్ వారి జీవిత భాగస్వామికి జీవితంలో ఒకసారి చేయించుకోవచ్చును. దీనికి అయ్యే ఖర్చు ఉద్యోగి లేదా ప్రభుత్వము సమానంగా భరించాలి. దీనిలో ప్రాథమికమైన టెస్టులు చేస్తారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో చేయించుకోవాలి. దీని ఖర్చును సిజిహెచ్ఎస్ ప్యాకేజ్ రేట్లకు అనుగుణంగా ఈహెచ్ఎస్ బడ్జెట్ నుండి చెల్లిస్తారు. ఉద్యోగి ఏమీ చెల్లించక్కర్లేదు. 40 సంవత్సరాల పైబడి ఉద్యోగులు వార్షిక హెల్త్ చెకప్ చేయించుకొనవచ్చును. 12 నెలల విరామం తర్వాత మరలా వార్షిక చెకప్ చేయించుకొనవచ్చును. ఇంగ్లీష్ మీడియం బోధిస్తున్న 1వ తరగతి ఉపాధ్యాయులకు డివిజనల్ స్థాయిలో 5 రోజుల
ఓరియంటేషన్ కార్యక్రమం గురించి షెడ్యూల్ విడుదలైంది. మొదటి బ్యాచ్ 3/10/2018 నుండి 7/10/2018 వరకు, రెండవ బ్యాచ్ 8/10/2018 నుండి 12/10/2018 వరకు 2 స్పెల్స్లలో ఇంగ్లీష్, గణితం, పరిసరాల విజ్ఞానంపై శిక్షణ ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. డిఓలకు ఆదేశాలు విడుదల చేసిన ఎస్సీఈఆర్టీ డైరెక్టర్. నవోదయ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ 2019 విడుదలైంది. ఆన్లైన్ అప్లికేషన్స్ 1/10/2018 నుండి ప్రారంభం. దీనికి చివరి తేదీ 30/11/2018, పరీక్ష తేదీ 30/3/2019. అఖిల భారత సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష సైనిక్ స్కూల్స్ 2019-2020 ప్రకటన విడుదలైంది. దరఖాస్తు అమ్మకాలు 9/10/2018 నుండి 26/11/2018 వరకు ఉంటుంది. చివరి తేదీ 1/12/2018. ఎమ్ఎల్సీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఈస్ట్ అండ్ వెస్ట్ కృష్ణా గుంటూరు 2019 మార్చిలో ఉంటుంది. ఎమ్ఎల్సీ టీచర్ కాన్స్టిట్యున్సీ ఉత్తరాంధ్ర ఎలక్షన్స్ మార్చి 2019 వరకు ఉంటుంది. ఫామ్ 19తో ఎన్రోల్మెంట్ అవ్వాలి. ఆన్లైన్లో అప్లికేషన్స్ అక్టోబర్ 1 నుండి అందుబాటులో ఉంటుంది. ఫోటో, ఓటర్ ఐడి కార్డ్, సర్వీస్ సర్టిఫికేట్ అవసరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.